ఇంతకంటే పాపం ఇంకోట్లేదు. ఈ విద్యా హక్కు చట్టం మరొకటి వస్తే సంతోషించిన వాళ్ళనే ఒకడిని. కానీ 5 ఏళ్లలో అర్థమైంది అంత బోగస్సో, దొంగ చట్టం ఇది. దానికోసం 10,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టో చట్టం చేస్తే ఫలితాలు ఏమి రావని అర్థమైపోయింది. విద్యా హక్కు చట్టంలో ఒక్కచోట కూడా పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు ఆ ప్రమాణాలు చూడాలి అన్నది లేదు. ఆ ప్రమాణాలు వచ్చేందుకు ఏం చేయాలన్నది పొరపాటును కూడా లేదు. ఏదో నటిస్తున్నట్టు. అంటే విద్యని ప్రాథమికంగా చేయకపోతే విద్య వద్దని ఎవడన్నా మిమ్మల్ని కొట్టాడా? ఏ ప్రభుత్వాన్ని ఏ జనం కొట్టారండి? హిందువులా, ముసల్మాన్లా, క్రైస్తవులా, సిక్కులు ఎవరు కొట్టారండి? ఏ ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పారండి వద్దు మీరు విద్య వద్దని చెప్పని? విద్య ప్రాథమికంగా ఇవ్వకపోతే విద్య రావట్లేదని నటన. కాబట్టి ప్రాథమిక హక్కు చేసామని పెద్ద నటన. ఆ తర్వాత విద్యా హక్కు చట్టం చేయకపోతే విద్యను ఇవ్వలేకపోతున్నామని నటన. ఓ పనికిరాని చట్టం తయారీ. దేశంలో ఉన్న వాస్తవాలు ఏమిటి? ఈ పిల్లలకు చదువు అందించి ఏర్పాటట్ట చేయాలి. ఈనాటికి కూడా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకునే చిత్తశుద్ధి లేదు. విద్యామంత్రిగా ఎవరన్నా వేస్తే ఎందుకు వేశారు బాబు ఈ శాఖకి, నా కర్మ కొద్దీ వేశారు, కమర్షియల్ ట్యాక్స్ వేస్తే బాగుంటుంది, హోమ్కి వేస్తే బాగుంటుంది అని వాడు ఏడుపు. విద్యాశాఖ అధికారిని ఎవరన్నా వేస్తే ఇదేంటి సార్ మంచి కార్పొరేషన్లో వేయండి, నన్ను జిఏడిలో వేయండి, లేకపోతే మరో చోట వేయండి, ఎలక్ట్రిసిటీ బోర్డులో వేయండి, ఈ దీనిలో వేశారంటే వాడు బాధ. కాబట్టి మనం ఇంకొకళ్ళ మీద మనం నేరాలు నెపం పెట్టడం లాభం లేదు. ఇది ప్రధానంగా మన పాలనా వ్యవస్థ చేయవలసిన పని. లక్షల కోట్ల రూపాయల విద్య మీద ఖర్చు పెడుతున్నాం, ఇంకొక పెట్టాలి, నేను వద్దంటలా. కానీ ఈవేళ అధ్యాపకుల జీతభత్యాలు తక్కువేం లేవు. మన మార్కెట్తో పోలిస్తే ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున జీతభత్యాలు ఇస్తున్నాం. ఈ వేల్ట్ సోవియట్ రష్యా కంటే భారతదేశంలో రూపాయల రీత్యా జీతాలు ఎక్కువ. సోవియట్ రష్యా కంటే మనమే డబ్బున్న వాళ్ళం కాదు, తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న దేశం కాదు. కానీ వాళ్ళకంటే ఆన్ అబ్సల్యూట్ టర్మ్స్ రూపీ టు రూబుల్ ఇండియన్ సాలరీస్ ఆర్ హయ్యర్. కాబట్టి జీతభత్యాలు కాదు సమస్య. ఈ పిల్లలకి పాఠాలు చెప్పాలి, ఈ పిల్లలు నేర్చుకోవాలి, ఈ పిల్లలు మన పిల్లలతో సమానంగా పోటీ పడాలన్న తపన ఈ సమాజానికి లేదు. వీళ్ళందరూ చదువుకొని నేర్చుకుంటే మనకు పని మనుషులు ఉండరు, మనకు వంట మనుషులు ఉండరు, మన కార్లు డ్రైవర్లు ఉండరు, మనకు బంట్లు ఉండరు, మన ఓట్లు అమ్మడం, ఓట్లు కొనుక్కుంటే ఓటు అమ్మేవాడు ఉండడు అన్న భావనతో ఇది ఇట్లాగే ఉండి ఏదో చేసినట్టు నటిద్దామని చెప్పన్న ఒక విపరీతమైనటువంటి ఆలోచన ఈ సమాజంలో కొనసాగుతుంది. దీన్ని ఆషామాషకి తీసుకుంటే నరేంద్ర మోదీ గారు, అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు, మిగతా వాళ్ళంతా భారతదేశం వెలిగిపోతుంది, ప్రపంచంలో అత్యున్నత స్థానానికి వెళ్ళిపోతుంది, చైనా తర్వాత మేము వచ్చేస్తాం ఏదో చెప్తున్నారు. ఆశలు ఉండడం తప్పు కాదు. ప్రపంచ చరిత్రలో, ఆధునిక ప్రపంచ చరిత్రలో మంచి ప్రమాణాల పాఠశాల విద్య పిల్లలకు అందించకుండా ఒక్క దేశం కూడా గొప్ప దేశం కాల. భారతదేశం ఆలోచన కూడా చేయకుండా చాలా గొప్ప దేశం అవుతామని చెప్పని కళ్ళగంటుంది, డ్రామాలు ఆడుతున్నది. ఇది డ్రామా తప్ప వాస్తవం కాదు. ఖచ్చితంగా ఈ దేశం గొప్ప దేశం కావాలని మనందరికీ కోరిక ఉన్నది, మనకు ఆ శక్తి ఉన్నది, మనకు ఆ హక్కు ఉన్నది. కానీ ఏదీ చేయకుండా కనీసం మన పిల్లల శక్తి సామర్థ్యాలు వికసించే మంచి చదువు అందించడం కోసం సర్వశక్తుల్ని కేంద్రీకరించకుండా ఆ దేశం ఆటోమేటిక్గా గొప్ప దేశం కావాలంటే మనం పోయి ఏదో యాగాలు యజ్ఞాలు చేద్దాం. మన ముఖ్యమంత్రి గారు చండీ యాగం చేస్తానన్నట్టు కదా, ఇప్పుడు చండీ యాగమేనా? నాకు నిన్న చెప్తున్నారు పత్రికలు వాళ్ళు. ఆ చండీ యాగాలు చేద్దాం, లేకపోతే మరో యజ్ఞం చేద్దాం, అశ్వమేధ యాగం చేద్దాం, మరొకటి చేద్దాం, మంత్రాలకు చింతకాలు రాయితే అనుకుంటాయి. దేశ ఔన్నత్యం కావాలి అంటే ప్రతి ఒక్కళ్ళకి పనికొచ్చే విద్య, వాళ్ళ ప్రతిభా పాఠవాలను వెలికి తీసేటువంటి విద్య, ఏ కులంలో ఏ కుటుంబంలో పుట్టినా కూడా మిగతా వాళ్ళందరితో కూడా నేను పోటీ పడగలనేటువంటి ధైర్యాన్ని ఇచ్చే విద్య అందకపోతే, దాన్ని అందించే ప్రయత్నాన్ని ఆ దేశం నిజాయితీగా చేయకపోతే ఆ దేశానికి గొప్పతనం అనేది డ్రామా, అబద్ధం. నేను ఒక సామాన్య గ్రామం నుంచి వచ్చాను, మారుమూల గ్రామం నుంచి వచ్చాను. ఆనాటి పంచాయత్ సమితి పాఠశాలలో ప్రాథమిక విద్య, ఆనాటి జిల్లా పరిషత్ పాఠశాలలో హై స్కూల్ విద్య, తెలుగు మీడియంలో చదువుకున్నాను. ఈనాడు స్కూళ్లలో వస్తున్న విద్య కంటే ఆనాడు స్కూళ్లలో మా అందరికీ లక్షలాది మందికి అద్భుతమైన విద్యను సమాజం ఇచ్చింది. ఆనాడు మీ ఇంటర్నెట్ లేవు, బ్లాక్ బోర్డులు ఉండేవి, చాక్ పీసులు ఉండేవి, చాలా క్లాసుల్లో బెంచులు ఉండేవి కాదు, చాలా చోట్ల నేలబల్లలు ఉండేవి, పూరిపాకలు ఉండేవి. కొన్ని క్లాసులకి వర్షం కురిస్తే వర్షం కురిసేది. అధ్యాపకుల జీతాలు ఆ రోజుల్లో ప్రైమరీ స్కూల్లో 70 రూపాయలు ఎంతో ఉండేది. ఆ 70 రూపాయలు కూడా నెలకు ప్రతి నెల ఇచ్చేవాళ్ళు కదా. అప్పుడు లోకల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తే వచ్చినట్టు.
6 నెలలకు ఒకసారి గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు, 6 నెలలు పాపం పస్తుని డబ్బులు తీసుకునేవాళ్ళు. డబ్బులు వద్దని నేను అంటలే, సర్వీస్కి షాపింగ్ కోసం ఖర్చు పెట్టమని నేను అంటలే, ఖర్చు పెట్టొద్దని నేను అంటలే. కానీ మౌలికమైన విషయం అది కాదు. పిల్లలకి విద్య అందాలే, అందుతుందో మనం సరిగ్గా తనిఖీ చేసి మెజర్ చేయాలి, ఆ అధ్యాపకుల్ని గౌరవించాలి, విద్యను ఒక ఉద్యమంలాగా సమాజంలో వ్యాప్తి చేయాలనేటువంటి తపన ఆనాడు ఉంది. విద్య ఉద్యమంలాగా వచ్చింది. వేలాది గ్రామాల్లో స్కూళ్ళు లేకపోతే అక్కడున్న నాయకత్వం ఆ సమాజాన్ని ప్రేరేపించి ఎకరాకింతని చెప్పని, ఆ రోజుల్లో డబ్బులు లేని కాలంలో ఎకరాకి 50-100 రూపాయలు వాళ్ళ దగ్గర విరాళం. ఆ రోజుల్లో 50 రూపాయలు అంటే చిన్న విషయం కాదు, ఎకరాకి చాలా పెద్ద డబ్బు. ఆ రోజుల్లో బస్తా 10 రూపాయలు, 7 రూపాయలు, 8 రూపాయలు, 15 రూపాయలు ఉండేది. ఇవాళ బస్తా 1500, 1600 అమ్ముతున్నది. అంత తక్కువ ఉన్నప్పుడు ఎకరాకి 50 రూపాయలు, 25 రూపాయలు విరాళం ఇవ్వటం చాలా సామాన్య విషయం కాదు. ఆ విరాళాలు తీసుకుని అక్కడ భూమిని ఉచితంగా ప్రజల నుంచి తీసుకుని అక్కడికక్కడ స్కూల్ మంజూరు చేసి అధ్యాపకుడిని పెడితే అధ్యాపకుడు సమాజంలో మిళితమైపోయి ఈ పిల్లలు నా పిల్లల్ని భావించి ఆ పిల్లలకు పాఠాలు చెప్పడం నా జీవిత లక్ష్యమని అధ్యాపకుడు భావిస్తే, ఈ గురువు గారి కంటే గొప్పవాడు ఇంకోళ్ళని చెప్పిన సమాజంతో అధ్యాపకుడు నెత్తిన పెట్టుకుని మా పిల్లలు బాగుపడితే మా ఊరు బాగుపడినట్టు చెప్పిన సమాజం అంతా కదిలొచ్చింది. రాజకీయం ఇదే కీలకమైన లక్ష్యంగా వచ్చింది. ఎన్నో జిల్లాల్లో స్వతంత్రం వచ్చిన తొలితరంలో ఈ పని జరిగింది. ఈవేళ టీచర్ అంటే నా పొలిటికల్ ఏజెంట్, టీచర్ ట్రాన్స్ఫర్ అంటే పైరవేలకి, డబ్బులు తినడానికి, లేకపోతే యూనియన్ల డ్రామాలకి, లేకపోతే హైకోర్టు కేసులకి. విద్యాశాఖ సెక్రటరీ అంటే 170 పాలు టైం అంతా కూడా కోర్టులో కంటెంప్ట్ పిటిషన్లకి, లేకపోతే మినిస్టర్ గారితో కూర్చుని ఆయన కాకపడడానికి, కాళ్ళు పట్టుకోవడానికి, లేకపోతే యూనియన్లతో కూర్చుని తంటాలు పడ్డానికి. పిల్లల చదువు కోసం కాదు, పిల్లల భవిష్యత్తు కోసం కాదు. 1000 కోట్ల ఖర్చు మాత్రం కనిపిస్తుంది. నేను విమర్శిస్తున్నానని కాదు, ఒక భయంకరమైనటువంటి పాపం చేస్తున్నాను. నేను జిల్లా కలెక్టర్ల పదవిలోనే అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాక చీఫ్ సెక్రటరీ గారు నా మీద చాలా గౌరవంతో, జయప్రకాష్ మీకు ఏ ఉద్యోగం కావాలో చెప్పండి, ఏది కావాలంటే అది నేను ఇస్తానన్నాడు. మీరు గొప్పగా చేశారు ఇప్పుడు దాకాను అని చెప్పని. నాకేమొద్దండి, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టయితే నాకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వండి, పోనీ స్టేట్ అంతా కూడా అక్కర్లేదు, 4 జిల్లాలు ఇవ్వండి, నాకు ఒక 5 ఏళ్ళు నాకు టైం ఇచ్చేయండి, మీరు నన్ను వదిలేసేయండి, నేనేం చేస్తాను మీకు అనవసరం. 5 ఏళ్లలో ప్రతి ఊళ్ళో అందరికీ చదువు చేసే బాధ్యత నాది అన్నాను. అమ్మ బాబోయ్, అంత నేను ఫ్రీడమ్ ఇవ్వలేమయ్యా, నాకు తెలుసు నువ్వు చేస్తావని, కానీ మీకు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేము, వద్దులే, అంతకంటే మంచి ఉద్యోగం, ఆయన ఉద్దేశం అంతకంటే మంచి ఉద్యోగాలు వేరే ఉన్నాయి, అంతకంటే మంచి ఉద్యోగం తీసుకోమని సరే ఏదో కార్పొరేషన్కి ఎండీగా పడేశారు. నిజంగా జరిగిన సంఘటన ఇది. అంటే మన రాజకీయానికి, పరిపాలనా వ్యవస్థకి, మన పిల్లలకి చదువు అందించడం కంటే ముఖ్యమైనటువంటి కర్తవ్యం లేదన్న భావం ఆనాటికి ఈనాటికి లేదు. ఇవాళ అమెరికాలో, బ్రిటన్లో రాజకీయ చర్చలు జరుగుతుంటే మన పిల్లల ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. చూడండి, చైనా నెంబర్ 1 వస్తుంది, సింగపూర్ వస్తుంది, అమెరికా బాగోలేదు, బ్రిటన్ బాగోలేదని చెప్పి వాళ్ళంతా రోజు చర్చలు జరుపుకుంటున్నారు. మన ఆరోగ్యం తక్కువగా ఉంది, మనం మిగతా దేశాల్లో మనకంటే మంచి ఆరోగ్యం ఉంటుంది, మన ఆరోగ్యం పెంచాలి. సంపన్న దేశాల్లో చర్చ అంతా విద్య, ఆరోగ్యం చుట్టూ. మన దేశంలో చర్చ ఏం జరుగుతుందో మీరు బీహార్ ఎన్నికల్లో చూస్తున్నారు, లేకపోతే మిగతా ఎన్నికల్లో చూస్తున్నారు, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా. నేను చెప్పనక్కర్లే మీకు. కానీ విద్య ఇంతతోనే కాదు, అంటే ఈ ఉద్యమం ద్వారానే మీరు ఇవన్నీ చేయగలరని కానీ మనకు ముందు స్పష్టత ఉండాలి. మీరు చేస్తున్న పని ఎంత మహత్తరమైనది అన్నది మీకు తెలిసినా ఇంకోసారి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి నేను చెప్తున్నాను. ఇటీవల కాలంలో ఈ సమాజంలో చూస్తున్నాం, కులం, కమ్మ, రెడ్డి, కాపు, వెలమ్మ, ఈ వర్గం, ఆ వర్గం వాళ్ళ మధ్య భయంకర సంఘర్షణ. మతం, హిందూ, ముసల్మాన్, క్రైస్తవుడు, దేశం అంతా గొడవ కదా ఈ మధ్యకాలంలో. లేకపోతే శాకాహారి, మాంసాహారి, వీడివాడి మీద, వాడిడి మీద. లేకపోతే ప్రాంతం, ఆంధ్ర తెలంగాణ గొడవంతా ప్రాంతాలు కూడా మనం చెప్పక్కర్లేదుగా. హైదరాబాద్ వాళ్ళకి ప్రాంతాలకు చెప్పక్కర్లేదు కదా, మనమే కదా ఈ దేశానికి మార్గం చూపెట్టింది ప్రాంతాల గొడవల్లో. ఏదో రకంగా ఈ సమాజాన్ని చీల్చటం, ఓట్లు పొందటం, ప్రజల మధ్య విద్వేషాన్ని నింపటం, అసహనాన్ని పెంచటం, ఇది ఈ సమాజంలో నిత్యకృత్యమైంది. నిజమైన విద్య కేవలం అక్షరాలు నేర్పేది మాత్రమే కాదు, అంకెలు నేర్పేది మాత్రమే కాదు. 70-80 వేల సంవత్సరాల క్రితం మనమంతా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళం. ప్రపంచంలో ఎక్కడున్నా, ఏ రంగు వాళ్ళమైనా, ఏ జాతి వాళ్ళమైనా, ఏ మతం వాళ్ళమైనా, ఏ కులం వాళ్ళమైనా, అందరం ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వాళ్ళం వాళ్ళ సంతతే 80 వేల సంవత్సరాల క్రితం. ఈ ఇంగిత జ్ఞానం లేనటువంటి సమాజంలో ఈ కులాలు, మతాలు, ప్రాంతాలు మనుషుల్ని వేరువేరు జంతువుల్లాగా, వేరువేరు స్పీషీస్ లాగా
విభజిస్తాయి, యుద్ధాలకు పరుగులుతాయి, ద్వేషాన్ని పెంచుతాయి. నిజమైన విద్య మన మూలాలను తెలిపేది. మనందరం ఒకే మూలాల నుంచి వచ్చాం. మనందరి ఆశలు, మనందరి లక్ష్యాలు ఒకటే. ఈ భూమి మీద ఉన్నంతకాలం అందరం వేగంగా పరిగెడుతున్నాం మరణం వైపుకి. కాదు, భూమి మీద ఉన్నంతకాలం మన బతుకుల్ని సంతోషం చేయటం, చుట్టూ ఉన్న వాళ్ళ బతుకుని ఆనందమయం చేయటం, మన తర్వాత తరాలు హాయిగా ఆనందంగా గడిపే ఏర్పాటు చేయటం. అంతకుమించి మన కర్తవ్యం లేదు, అంతకుమించి చేయగలిగింది లేదు. ఈ మౌలికమైన విషయాన్ని మర్చిపోయేట్టు చేసి ఈ తంపులు పెడుతున్నాం. దాని నుంచి బయటపడాలి అంటే నిజమైన విద్య కావాలి. ఇంకో ఆయుధం లేదు. ఎందుకంటే ఇన్నేళ్లుగా మనకు అందిన శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం, ఈ ప్రపంచం కొన్ని తరతరాలుగా, కొన్ని శతాబ్దాలుగా నేర్చుకున్న గొప్ప అంశాలు ఈ పిల్లల మనసుల్లో, ఈ విద్యార్థుల మనసుల్లో అందేట్టు చేయాలి. ఇక మూడోది మన రాజకీయం. నేను గత 20 ఏళ్లుగా రేయింబవళ్ళు పోరాడుతున్నాను. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని సార్థకం చేయాలి, మౌలికమైన మార్పులు రావాలని చెప్పని. ఎన్నోసార్లు నాకు ఒక ఊహ తడుతోంది. ఇది ఫ్యాషనబుల్ ఊహ కాదు. మనకి ప్రజాస్వామ్యం చాలా తొందరగా ఇచ్చేశారు ఈ దేశంలో అని చెప్పి అనిపిస్తున్నది. ఓటంటే తెలియకుండా, పౌరసత్వం అంటే అర్థం కాకుండా, తెల్లవాడు పాపం బలహీనపడిపోయి రెండో ప్రపంచ యుద్ధంలో బాబాయ్ నేను పరిపాలించిన మురణ నమస్కారం పెట్టి వాడు వెళ్ళిపోయాడు. అర్జెంటుగా మనం ఒకళ్ళనొకళ్ళు చంపుకుని స్వతంత్రం అని చెప్పి దేశాన్ని మొక్కలు చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేశంలో డ్రామా ఆడుతున్నాం. ఎందుకంటే అసలు మనం ఎందుకున్నాం, సమిష్టిగా మన పన్నుల డబ్బు ఎందుకోసం, మన ఓటు అంటే అర్థం ఏంటి, ఎన్నికైన వాడు చేసేదేంటి, అది ఎలా చేయాలి, ఏం అర్థం కాకుండా చేసుకున్నాం. ఒక 10-15 ఏళ్ళు కనీసం 1935 అప్పటి రాజ్యాంగం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ వచ్చిన తర్వాత 37 ఎన్నికలు జరిగాక ఒక 3-4 సార్లు ఎన్నికలు జరిగి రాష్ట్రాల్లో మన తంటాలు మనం పడి పరిపాలన అంటే ఏంటో అర్థం చేసుకుని స్థానికంగా మంచి ప్రభుత్వాలు ఏర్పడి, ఆనాడు కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి అన్ని రంగాల్లో అన్ని స్థాయిల్లో ఏ పార్టీ వాళ్ళైనా కూడా వాళ్ళంతా కూడా ప్రజల్లో పౌరసత్వ భావాన్ని పెంచి అవగాహన పెంచితే కాలక్రమేణా ప్రజాస్వామ్యాన్ని మనం చాలా తేలిగ్గా ఉపయోగించుకునేవాళ్ళం. ఇవాళ ప్రజాస్వామ్యం అంటే ఓటు కొండము, ప్రజాస్వామ్యం అంటే కులం, మతం, భాష, ప్రాంతం చిచ్చు పెట్టడం, ప్రజాస్వామ్యం అంటే తాయిలాలను ఇవ్వటము. నీకు ఫ్రీగా లోన్ వివరిస్తాను, ఫ్రీ కరెంట్ ఇస్తాను, ఫ్రీ మరొకటి ఇస్తాను, బతుకులు మాత్రం నాశనం చేస్తాను, చదువు ఇవ్వను, ఆరోగ్యం ఇవ్వను, ఎదిగే అవకాశాన్ని ఇవ్వను, స్వేచ్ఛనివ్వను, శాంతిని భద్రతను ఇవ్వను, చట్టబద్ధ పాలన ఇవ్వను, నేను దోచుకుంటాను, కానీ నీకు తాత్కాలికంగా భ్రమలు కల్పిస్తాను. ఇది ప్రజాస్వామ్యంగా మారింది. మరి దీని నుంచి బయటపడాలంటే వేరే మార్గాలు లేవు. నియంతృత్వం కాదు పరిష్కారం. విద్య ఉంటే కానీ ప్రజాస్వామ్యం వికసించదు. ప్రజాస్వామ్యం వికసిస్తే కానీ విద్య రాదు. విత్తు ముందా చెట్టు ముందా అయిపోయింది. ఎక్కడో చోట దీన్ని మనం బ్రేక్ చేయాలి. లేకపోతే కాలం మనకు అనుకూలంగా లేదు. నేను గొప్ప ఆశావాదిని. ఈ దేశం అద్భుతాలను సృష్టించగలదని, మనకున్న అవకాశాల మేరకు ఎదగలదని పూర్తిగా నమ్మి దేశం అంతా, ప్రపంచం అంతా, బహుశా దేశంలో చాలామంది కంటే ఎక్కువగా ప్రజల్లో విశ్వాసాన్ని నింపేందుకు కృషి చేసిన వాడిని, చేస్తున్నవాడిని. కానీ గొప్ప దేశం కావటం మన జన్మ హక్కు కాదు. మనం ఏం చేసినా ఎలా చేసినా గొప్ప దేశంగా అవుతాం అన్న భ్రమను వదలాలి. ప్రజాస్వామ్య వికాసం కావాలి అంటే, పన్నుల డబ్బులు సార్థకం కావాలంటే ముందు మన ప్రజల్లో పౌరసత్వ భావన కావాలి. అసలు పౌరసత్వం ఏంటో అర్థం కావాలి. ఒక వ్యక్తి వికాసం కోసం, ఉన్నతి కోసం, ఆర్థిక ప్రగతి కోసం, స్వావలంబన కోసం, ఒక సమాజంలో సయోధ్య కోసం, అందరినీ కలిపొంచటం కోసం, సహజీవనం కోసం, ఈ ప్రజాస్వామ్య వికాసం కోసం, ఓటు సద్వినియోగం కావటం కోసం, మన పన్నుల డబ్బు మనందరికీ పనికొచ్చేలా వినియోగం కావటం కోసం, ఈ మూర్తి కోసం పనికొచ్చే విద్య కావాలి. అర్థవంతమైన విద్య కావాలి. దానికోసం ఈ దేశంలో మనకున్న ఒక అదృష్టం, నాలో బాగా ఆశను లేపేది ఏమిటి అంటే, ప్రథమ లాంటి అద్భుతమైన సంస్థలు, ఓ రిక్మిణి గారు కావచ్చు, ఓ సునీత గారు కావచ్చు, ఓ రాంబాబు కావచ్చు, ఓ సరోజ గారు కావచ్చు, అలాగే ఇతర స్వచ్ఛంద సంస్థలు, అలాగే లక్షలాది మంది సామాన్య పౌరులు ఈ దేశంలో కాస్త చదువుకుని కాళ్ళ మీద నిలబడగలిగే ప్రతి ఒక్కళ్ళలో కూడా నా సమాజం బాగుపడాలి, దానికి విద్య కోసం నేను ఏమైనా చేయాలని చెప్పని విద్యారంగానికి రావడానికి లక్షల మంది సిద్ధంగా ఉన్నారు. లక్షల జీతాలు వచ్చేదాన్ని వదులుకుని కెరీర్లో కనీసం కొన్ని సంవత్సరాలను దీనికోసం ఇద్దామని చెప్పని టీచ్ ఫర్ ఇండియా పేరుతో, ఆశ పేరుతో, మరో దాని పేరుతో రకరకాలుగా
శక్తిని, సామర్థ్యాన్ని, డబ్బుల్ని దీనికోసం వెచ్చించి ఈ పిల్లలకు చదువంది ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చేవాళ్ళు ఈ దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. మన అదృష్టం. వారందరినీ ప్రేరేపించడం కోసం, ఒక త్రాటి మీద పెట్టడం కోసం ప్రథం చేస్తున్నటువంటి ఈ గొప్ప ప్రయత్నాన్ని మనసారా ఆహ్వానిస్తున్నాను. ఇది కేవలం స్వచ్ఛంద సంస్థలు చేసే ప్రయత్నం వల్ల మాత్రమే జరిగేది కాదు. ఈ ప్రభుత్వాలు, రాజకీయ వ్యవస్థ పూనుకోవాలి, సమాజం మొత్తం కలిసి రావాలి. దానికి ఒక వ్యక్తిగా, ఒక పౌర సమాజ ఉద్యమ నిర్మాతగా, ఈ దేశంలో కాస్తో కూస్తో విశ్వసనీయత ఉన్నటువంటి ఒక పౌరుడిగా 100కి 100 పాళ్ళు, ఈ మాటలు ఊరికే పెదాల నుంచి రావడం లేదు, 100కి 100 పాళ్ళు మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పని మనవి చేస్తూ, ఇంకో 5 ఏళ్ళు పోయాక ఇలాంటి అవసరం ఈ దేశంలో ఉండదన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ, ఆశని ప్రకటిస్తూ, గత అనుభవాన్ని చూస్తే ఆ నమ్మకానికి ఆధారాలు పెద్దగా లేవు, కానీ ఎప్పటికైనా మారుతుందన్న ఆశ, ఎప్పటికైనా ఈ మూర్ఖత్వం నుంచి, జడత్వం నుంచి బయటపడడం అన్న నమ్మకం, ఇలాంటి అవసరం ఉండదని చెప్పి ఆశిస్తూ, ఈ గొప్ప ప్రయత్నానికి మీరంతా పూనుకుంటున్నందుకు మిమ్మల్ని గుండె లోతుల్లోంచి మనసారా అభినందిస్తూ, దీనికి ప్రభుత్వంలో అధికారులు కానీ, అధ్యాపకులు కానీ గొప్ప మనసున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వారందరూ కూడా సత్ఫలితాలను ఇచ్చే వాతావరణం కావాలి. మంచి రాజకీయ నాయకత్వం, సమర్థుల్ని గౌరవించి అసమర్థుల్ని పక్కన పెట్టి ఒక విశ్వాసాన్ని కలిగించే వ్యవస్థ కావాలి. అది లేదు. కానీ మంచి మనుషుల కొరత లేదు. మీరంతా చూశారు. ఒక స్వచ్ఛంద సంస్థగా ఎన్నో సందర్భాల్లో ఒక హెడ్ మాస్టర్ కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక విద్యాశాఖ అధికారి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, గొప్ప మనసుండి చిత్తశుద్ధితో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారు కొంతమంది కాకుండా ఆ వ్యవస్థ మొత్తం కూడా మంచిని పెంచేందుకు తోడ్పడుతుందని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.